హలో. 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 మనోజ్ కుమార్ గారండి? అవునండి. నా పేరు యుగంధర్ సార్. మీరు నా వీడియో చూసి రిప్లై పెట్టారు సార్, సేయింగ్ దట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి. రైట్. అవును సార్. యా ఇన్‌స్టాలో చూసాను. యా గుడ్ టైం సార్, మాట్లాడచ్చా? చెప్పండి సార్. మీ బిజినెస్ పేరు సార్? మాది రేయాన్ ఇంటీరియర్స్ అండి. ఓకే ఓకే ఓకే. సో మేము ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ ఉంటాము. ఓకే, అర్థమైంది. సో యాక్చువల్‌గా మేము ఈ తెలంగాణ చేస్తాం. తెలంగాణ తక్కువలేండి. బట్ ఓన్లీ వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఓన్లీ ఏపీ యాస్ ఆఫ్ నౌ. ఓకే ఓకే, అర్థమైంది. అది సార్. ఓకే. సో మీకు వెబ్సైట్ ఉందా సార్ రెడీగా? వెబ్సైట్ ఉందండి. మొన్న రీసెంట్లీ మేము వేరే వాళ్ళకి మీ వీడియో చూడకముందు మామూలు జస్ట్ ఫైనల్ చేసి చేయించాము వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ చెప్పండి సార్. ఏదండి? వెబ్సైట్ ఇదేనా సార్, rayoninteriors.com? అవునండి. అవును సార్. ఓకే ఓకే, చూస్తున్నా. ఓపెన్ అయిందా సార్ అది? యా ఐ కెన్ ఓపెన్ ఇట్. ఎస్. ఓకే, అండర్స్టూడ్. ఓకే, అది కొంచెం డమ్మీ ఉంది కింద. ఇంకా ఎవరు ఫారినర్స్ కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి ఇంకా. అవునవును అండ్ సార్. కొన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు, మొబైల్ రెస్పాన్సివ్ అదంతా. అదే ఓకే. సార్. అండ్ లోగో కూడా క్లియర్గా కనిపించట్ల పేరు. అవునండి. అవును. అండ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంతా కొంచెం మిస్ అవుతుంది. అంటే ఎవరైతే డెవలపర్ అయ్యి ఉంటారు, మేబీ నాట్ ఎ మార్కెటింగ్ పర్సన్ అయ్యి ఉండడు. సో అదే సార్. అందుకని మేబీ దే డోంట్ నో దట్ యాంగిల్, కాబట్టి వాళ్ళు ఆ పర్స్పెక్టివ్లో చేసి ఉండకపోవచ్చు. అదే సార్. అదే. యా యా, అర్థమైంది. సో చేయొచ్చు సార్. సో దీన్ని వెబ్సైట్ని కొంచెం కరెక్షన్స్ వాళ్ళ దగ్గర మొత్తం అయిపోయిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే నేను చేస్తాను. లేదు వాళ్ళతో ఇంకా మీకు అగ్రిమెంట్లో ఉన్నారు టైం లైన్లో అంటే నేను గైడ్ చేస్తాను వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళతో చేపిచ్చేస్తాను. ఏం ఓకే లేదండి, అక్కడితో బైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు బైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ మనం హోస్టింగ్ ఒకటి, డొమైన్ ఒకటి. యా అదే యాక్చువల్గా నాకు ఓల్డ్ది డొమైన్ నేమ్ ఎట్లాగో 10 years ఉందిలేండి. ఓకే, వెరీ నైస్. మధ్యలో ఒక లాస్ట్ 2 years 1.5 year నుంచి మేము వెబ్సైట్ ఇవన్నీ అంత ఫోకస్ అంటే ఇంతకుముందు ఉంది కానీ పోయింది ఓకే వెబ్సైట్. ఓకే చేయకపోయింది. ఓకే మళ్ళీ మా వేరే వాళ్ళతో చేయిస్తున్నాను నేను ప్రెసెంట్. ఓకే అదే అండి. ఓకే, అండర్స్టూడ్ అండర్స్టూడ్. రైట్. ఇప్పుడు యాక్చువల్గా మీరు మోస్ట్లీ మీరు చేసేది ఏంటి సార్? మీరు వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ ఇవి కూడా చేస్తారు? అది కూడా చేస్తాం సార్. యా, వీ ఆల్సో డూ దాట్. అండ్ దాంట్లో ఏంటంటే మేము వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు ఇట్ విల్ బి కంప్లీట్లీ అంటే దాని పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే మనకి లీడ్ ఎలా జనరేట్ అవుతుంది, ఓకే, నావిగేషన్ ఎలా ఉండాలి, కస్టమర్ ఏ సెక్షన్ చూస్తాడు, ఓకే, కస్టమర్కి ఏ సెక్షన్ ఇంపార్టెంట్. సో ఆ బేసిస్లో డిజైన్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుక్స్ ఓన్లీ. ఓకే, లుక్స్ అనేది ఇంపార్టెంట్ కానీ బట్ మనం వెబ్సైట్ చేసే పర్పస్ అయితే ఓన్లీ లుక్స్ కాదు కదా. ది ఐడియా ఈస్ టు జనరేట్ సమ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో నేను ఎప్పుడైనా డిజైన్ చేయించినా కానీ ఆ పర్స్పెక్టివ్లోనే డిజైన్ చేపిస్తాము. ఓకే, సో దట్ వే వీ కెన్ డూ ఇట్. అండ్ మేజర్ మోటో ఏంటంటే మీరు మేజర్ సబ్జెక్ట్ వాట్ యు ఆర్ ఇంటూ? బేసికల్లీ ఐఎమ్ యాక్చువల్లీ అన్ ఈకామర్స్ ఎక్స్పర్ట్ అండి. సో ఈకామర్స్లో ఏంటంటే మనకి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ కంపల్సరీ ఇంపార్టెంట్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్సైట్ దగ్గర నుంచి, అంటే వెబ్సైట్ పైన ఉన్న టెక్నికల్ ఎస్ఈఓ కానివ్వండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, దాని తర్వాత ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎస్ఈఓ కానివ్వండి. ఓకే, దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో ఒక కన్వర్జన్ చేసుకోగలగాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక లీడ్ తీసుకొని రావటం కాదు, సో కన్వర్జన్ తీసుకురావటం. ఓకే, సో ఆ బేసిస్లో ఏంటంటే లాస్ట్ 15 years 16 years కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎంటైర్ ఎకోసిస్టమ్ నేర్చుకున్నాను. ఓకే, సో అది నేర్చుకోవటం వల్ల సేమ్ నాలెడ్జ్ని వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ ఇంటీరియర్స్ అనుకోనివ్వండి, ఆర్ లేకపోతే పెస్ట్ కంట్రోల్ అనుకోండి, యాజ్ స్మాల్ యాజ్ పెస్ట్ కంట్రోల్ అనుకోండి, ఆర్ లేకపోతే యాజ్ బిగ్ యాజ్ ఒక శారీని, 1,00,000 రూపాయల శారీని ఎలా అమ్మాలి అనేది కానివ్వండి. ఓకే, ఆర్ లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు స్కూల్స్ అడ్మిషన్స్ కూడా దాని రిలేటెడ్గా కూడా నాకు క్లయింట్స్ ఉన్నారు. ఓకే, వేర్ వి మేనేజ్ స్కూల్స్ ఆల్సో. ఓకే, ఇంతకుముందు అది మీ క్లయింట్ బేస్ ఉన్నారా సార్ ఇంటీరియర్స్లో? ఇంటీరియర్స్లో ఉన్న ఇంటీరియర్స్లో నేను చేశాను. ఐ హావ్ వర్క్డ్ విత్ మెనీ పీపుల్ అండ్ రీసెంట్గా కూడా ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ అండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళకి నేను ఐ విల్ గివ్ యూ ద వెబ్సైట్ దట్ వి డిజైన్డ్ అండ్ హౌ ఆర్ వి డూయింగ్ ఇట్. ఓకే, వాళ్ళకి లీడ్స్ ఎలా జనరేట్ చేసాం ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను తర్వాత. ఓకే, సో మీకు కావాల్సింది మీకు లీడ్స్ బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు, ఏపీ ఇదేనా సార్ మీకు కావాల్సిందే మెయిన్లీ? గుంటూరు అంటే మోస్ట్లీ ఏపీలో వి గో ఎనీవేర్ అప్ టు వైజాగ్. ఓకే, ఇటు అప్ టు తిరుపతి. ఓకే, సో ఎంటైర్ కోస్ట్. తిరుపతి ఎంటైర్ కోస్ట్. ఓకే, గాట్ ఇట్. సో ఆ బెల్ట్ మొత్తం మేము ప్రెసెంట్ వేర్
డూయింగ్. ఓకే, అంటే నైస్. అక్కడ దాకా వెళ్ళగలుగుతాం అంటే అదేలేండి, అర్థమైంది. అంటే వచ్చిన లీడ్ని బట్టిలేండి. లీడ్ వర్క్ బట్టి వీ కెన్ ట్రావెల్ ఇట్. అర్థమైంది. ఐ గాట్ ఇట్. సో అంతే. సో మీరు ఇంతవరకు ఎప్పుడు ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఎప్పుడు రన్ చేసింది లేదు? అంటే నా ఓన్ గా నేను ఏదో ఇలా యూట్యూబ్ లో చూసి అలా రన్ చేశానండి. ఓకే. మినిమం బేసిక్, మీ అంత ఎక్స్పోర్ట్ కాదు, ఓకే, జస్ట్ లైక్ బేసిక్ థింగ్ వాట్ ఎవర్ ఐ డి. ఐ అండర్స్టాండ్. అలా ఫ్యూ థింగ్స్ ఐ డన్ ఫ్రమ్ ద కన్వర్షన్ నుంచి నేను కొంచెం చేసి ఉన్నాయి ప్రాజెక్ట్స్. వెరీ నైస్. ఎంత ఖర్చు పెట్టారండి మీరు సుమారుగా? ఇప్పుడు చూసుకున్నారా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది? అప్పుడు మీ అంతే సార్, ఆల్మోస్ట్ ఈచ్ యాడ్ కి ఒక 500, 200 ఓకే, అలా పెట్టి బూస్ట్ చేసి. ఓకే. సో బూస్టింగ్ వాడారు అంతేగాని లీడ్ క్యాంపెయిన్ ఎప్పుడు జనరేట్ చేయాలి? లీడ్ క్యాంపెయిన్ చేశాం కానీ సార్, బట్ ఏంటంటే నాకు ఎప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. వేరే ఇంత ముందు కూడా ఇలా SEO చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా హ్యాండ్ అవుట్ చేసాము. ఒక 1 year చేసాము, రన్ చేసాము. అది నాకు అంత సక్సెస్ అనిపించలేదు వాళ్ళది ఓకే వర్క్. ఇంకా క్విట్ చేసేసి నా ఓన్ గా నేను ఏదో ట్రైల్ అని వేసాము. సార్ SEOలో సారీ టు ఇంటరప్ట్ యూ. ఓకే, ఇంటీరియర్స్లో SEO ద్వారా మీకు లీడ్ రావడం అనేది అంత ఈజీ కాదు సార్. ఓకే, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. ఓకే, సో అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, మీకు రిజల్ట్స్ ఎవరు చూపిలేరు అంత క్విక్గా. మీకు రిజల్ట్స్ కావాలి అంటే 2 things చేయొచ్చు సార్. ఒకటి, ఇన్స్టాగ్రామ్ పైన వీడియోస్ రన్ చేసుకొని లీడ్ జనరేట్ చేయటం ఒకటి. ఓకే, సెకండ్, గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. కానీ గూగుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు మీకు కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉందంటే బికాస్ ఆఫ్ లివ్ స్పేస్ అండ్ ఆల్ దాట్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ కార్పొరేట్ వాళ్ళు రావటం వల్ల ఆల్మోస్ట్ పర్ లీడ్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ యాజ్ హై యాజ్ 2,000 to 5,000 రూపీస్. ఓకే, అంత ఎక్కువ అయిపోయింది. సో మనము యాజ్ అన్ ఇండివిజువల్ ఇంటీరియర్ డిజైనర్ సెటప్ అది చేసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా అంత మనం పెట్టలేం. ఓకే, దట్ ఈస్ వై దీస్ ఎవరైతే ఈ కార్పొరేట్స్ ఉంటారో అక్కడ మనల్ని బీట్ చేస్తారు. ఓకే, సో మనం అక్కడ ఉండాలి అంటే 2 things అండి. మన గూగుల్ మై బిజినెస్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవటం. ఓకే, మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హెల్తీగా ఉంచుకోవటం, వెబ్సైట్ని హెల్తీగా ఉంచుకోవటం. ఇది చేసుకున్నాం అనుకోండి, గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ యూ షుడ్ నెవర్ స్టాప్ యాడ్స్ అండి. ఫస్ట్ థింగ్, ఓకే, మీకు తక్కువ బడ్జెట్ ఉన్న రోజుకి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 రూపాయలే ఖర్చు పెట్టండి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే లేదు రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టండి అని చెప్పి 10 రోజులు చూసేసి ఆపేస్తారండి. ఓకే, నెవర్ డూ దట్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ బిజినెస్ ఫర్ ద నెక్స్ట్ 20 years, ఓకే, ఇదే నేను చేయాలి. ఎందుకంటే స్మాల్ బిజినెసెస్కి దిస్ ఈజ్ లైఫ్ అండి. ఓకే, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ లైఫ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ దట్. ఓకే, సో మనం ఏమి ఏదో చేసుకుంటూ ఇది టైంపాస్ చేసే వాళ్ళు ఉండరు మ్యాక్సిమం, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, మీకు ఇది ఇంపార్టెంట్ అనుకుంటే యూ స్పెండ్ లిటిల్ మనీ బట్ స్పెండ్ ఆన్ ఎ కంటిన్యూస్ బేసిస్. ఓకే, డోంట్ గివ్ బ్రేక్స్ టు ఇట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది, ఓకే, నేను ఎంతోమందిని చూసాను ఏంటంటే 6 నెలల తర్వాత లేదు వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకోవటం. ఓకే, అలా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాలి, మీరు అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందా అనేది చూడాలి. అండ్ కంటిన్యూటీ అంటే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పర్సిస్టెన్స్. మనం పర్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఈ పెట్టుకున్నామంటే గ్యారంటీ రిజల్ట్ వచ్చుద్దండి, రిజల్ట్ రాకుండా ఉండదు. ఓకే, సో నేను ఈ వెబ్సైట్లో ఏమన్నా చేంజెస్ అవన్నీ చేయాలి అంటే నేను చెప్తాను మీకు. నేను మీకు ప్రపోజల్ కూడా పెడతాను. ఓకే, హౌ మచ్ విల్ ఐ ఛార్జ్ ఫర్ అన్ మంత్లీ బేసిస్ ఏంటి అని. ఓకే, మీకు బడ్జెట్ సుమారుగా నేను చెప్తున్నట్టుగా 10,000 రూపాయల నుంచి 30,000 వరకు మీరు పెట్టుకోండి బడ్జెట్ పర్ మంత్. ఓకే, ఫర్ యాడ్స్. ఓకే, తక్కువ అమౌంట్ ఉంటే 10,000 పెట్టుకోండి, పర్వాలా. పెట్టుకుందాం అనుకుంటే 20,000-30,000 పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు గ్యారంటీ 5 months 6 months రన్ చేస్తే రిజల్ట్ వస్తుంది, రాకుండా ఉండదు. ఓకే, దట్ ఈస్ గ్యారంటీ ఉంటుంది. అంటే నేను చాలామందిని చూసాను, ఈ సైకిల్ చూశాను కాబట్టి చెప్తున్నా. చాలామంది ఏంటంటే అలిసిపోవడం కాదు, అసలు ఫస్ట్ కొంచెం ట్రై చేస్తారు, హాఫ్ హార్టెడ్గా ట్రై చేస్తారు. అంటే ₹1 పెడితే ₹1,00,000 సంపాదిద్దాం అనే ఐడియాతో చాలామంది చేస్తారు. ఓకే, సో అది తప్పు. సో డోంట్ డూ దాట్. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ కన్సిస్టెంట్లీ మీకు రిజల్ట్స్ గ్యారంటీడ్గా వస్తాయి. ఓకే, సో నేను ఒక్కసారి వెబ్సైట్ని మొత్తం చూసుకొని నేను మీకు డాక్యుమెంట్లో పెడతాను, లేదంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటే నేను చేసేసుకుంటాను చేంజెస్. అంటే ఒక్కసారి వాళ్ళు యాక్చువల్గా ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనేది ఇంకా వాళ్ళు చేయలేదండి. సరే, వాళ్ళు ఎంతవరకు చేస్తారో, ఎందుకంటే ఐ ఆల్రెడీ పేటాను. ఓకే, ఎంతవరకు చేస్తారో చేయనియండి, చూద్దాం. ఇంకా అక్కడ నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నామంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఇట్. డన్, నో ప్రాబ్లం. మీరు ఒకసారి వాళ్ళతో బ్రేక్ చేసుకుంటాం, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఇంకోటి ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్, ఐ హావ్ పేజెస్ అండి. చూస్తున్నా, ఐఎమ్ సీయింగ్ యువర్ ఇన్స్టా. ఎస్, అదే చూస్తున్నా నేను. సో నాకు ఆ పేజెస్ కూడా ఉన్నాయి యూట్యూబ్. అంటే మీ అంతా ఐ వాజ్ నాట్ యాక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రమ్ పాస్ట్ 4-5 years నుంచి ఐ వాజ్ ఇన్యాక్టివ్. ఓకే,
చాలా ఇన్యాక్టివ్ అండి. Okay. అసలు మీరు అది కన్సిడర్ కూడా చేసుకోకూడదు. ఓకే ఓకే అర్థమైంది. సో ప్రెసెంట్ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఆల్సో చేంజ్, మేబీ ఇట్స్ గోస్ వెల్. ఓకే, అదే అర్థమైందిలేండి. సో బేసికల్గా ఐ హావ్ సీన్ ఇట్. సో నేను ఇచ్చే ప్రపోజల్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కూడా పెడతాను. ఓకే, సో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే మీరు వీడియోస్ ఇవ్వాలి. మనం ఏవైతే ఆల్రెడీ చేశారో ప్రాజెక్ట్స్ వాటి వీడియోస్ ఇవ్వగలగాలి, ఫొటోస్ ఇవ్వగలగాలి. అవి లేవు అంటే మనం ఈవెన్ షూట్ చేయడానికి కూడా ప్లాన్ చేద్దాం. వీ హ్యావ్ ఇన్ హౌస్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ఉన్నారు, వాళ్ళతో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇన్ హౌస్ అంటే మనకు కావాల్సినప్పుడు వాళ్ళు వస్తారనమాట. సో అలాగా అరేంజ్ చేసుకోవచ్చు ఎక్కడున్నా కానీ ఆంధ్రాలో. మంచి విల్లా, మంచి అపార్ట్మెంట్ మీరు చేసుంటే, ఎందుకంటే ఇంటీరియర్స్ వాళ్ళకి మీకు మెయిన్ అసెట్ ఏంటంటే ఆ ఫొటోస్ అండ్ వీడియోస్. ఓకే, దాన్ని చూసుకొని మీకు కొత్త బిజినెస్ వచ్చుద్ది. సో ఆ రకంగా మనం వీ విల్ డిసైడెడ్. నేను మీకు ప్రపోజల్ పెట్టి నేను చేసిన వెబ్సైట్స్ అవి కూడా పంపిస్తాను. ఓకే, మీరు ఒకసారి చూడండి అండ్ దెన్ వీ కెన్ టేక్ ఎ కాల్. మేబీ ఈవినింగ్, లేట్ ఈవినింగ్ అలా మాట్లాడదాం. ఓకే, నాకు ఒకసారి మీరు ప్రపోజల్ అసలు పంపిస్తాను. ఎస్, ఐ విల్ డూ దట్. నేను పంపిస్తాను సార్. మీరు ఎక్కడ సార్ బేస్? హైదరాబాద్ అండి, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్ దగ్గర ఉంటామండి. తెలుసు అండి, శ్రీనగర్. యా, శ్రీనగర్ కాలనీలో ఉంటాము. స్టడీస్ హస్ డన్ ఇన్ హైదరాబాద్ చేయండి. ఓ ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓ ఓకే ఓకే ఓకే, అండర్స్టాండ్. సో మోస్ట్లీ ఐడియా ఉన్నా చాలా వరకు. గ్రేట్ 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 గ్రేట్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.